హాయ్ టు ఆల్. వీడియోలో ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి బ్రదర్. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. బట్ ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ అని డిస్‌ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలననమాట. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఉంది. ఒకసారి చెక్‌ఔట్ చేసి ఫాలో అవ్వడానికైతే ట్రై చేయండి. ఇక మెయిన్ వెళ్ళినట్టయితే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. దీనిలోనే మనకు ఫారెస్ట్ గార్డ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. వాటితో పాటు ఫైర్‌మెన్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇన్‌క్లూడింగ్ ఎంటీఎస్ పోస్టులు కూడా భర్తీ చేస్తా ఉన్నారు. అండ్ ఓవరాల్‌గా మనకు 10థ్ క్వాలిఫికేషన్ తోటి మాత్రమే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి ఈ నోటిఫికేషన్‌కి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా లేదా? అండ్ వాటితో పాటు అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేటు అండ్ క్వాలిఫికేషన్ ఏంటి? ఏజ్ లిమిట్ ఎంత? సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. అండ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గనక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి బ్రదర్. ఎట్టి పరిస్థితుల్లో కూడా వీడియోనైతే అంటే నోటిఫికేషన్ అయితే మీరైతే మిస్ అయితే చేసుకోవద్దండి. అండ్ ఇంకోటి స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నాం కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. అండ్ మీరు ఒక లైక్ చేసినట్టయితే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి చిన్న అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. ఇక మెయిన్ వెళ్ళినట్టయితే మనకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ వచ్చేసి ఇదేనమాట. ఇది అఫీషియల్ నోటిఫికేషను. ఇక్కడ మీరు డేట్ చూసుకుంటే ఆగస్టు 8, 2024 మనకు పోయిన మంత్ 8వ తేదీన నోటిఫికేషన్ రావడం జరిగింది. అండ్ ఇక్కడ మీరు పైన చూసుకుంటే గవర్నమెంట్ ఆఫ్ మనకు అరుణాచల్ ప్రదేశ్ని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. మనకు ఈ నోటిఫికేషన్ అనేది మనకు అరుణాచల్ స్టేట్ ఏదైతే ఉందో వాళ్ళు మాత్రమే మనకు రిలీజ్ చేయడం అయితే జరిగింది ఆ స్టేట్ నుంచి. అయితే బ్రదర్ మరి ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చా అంటే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు కాబట్టే నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఈ నోటిఫికేషన్‌ని నేను చాలా లేట్‌గా చూశాను కాబట్టి చాలా లేట్‌గా వీడియో అయితే చేస్తున్నాను. టైం కూడా ఎక్కువైతే లేదు. అండ్ ఇక్కడ మనకు చూసుకున్నట్టయితే ఇంపార్టెంట్ డేట్స్ ఒకసారి చూసుకోండి. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఓన్లీ ఆన్‌లైన్ ద్వారా మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అప్లికేషన్ అనేది మనకు ఆగస్టు 19వ తేదీన స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 9, 2024 మనకు ఈ నెల 9వ తేదీ వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా లేదు. బట్ దీనికి ఓన్లీ ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ మాత్రమే కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి నెట్ సెంటర్ దగ్గరికి వెళ్లి అప్లై అయితే చేసుకోండి తొందరగా. అండ్ ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి ముందుగా వచ్చేసి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారన్నమాట. వాళ్ళకు టెంటేటివ్ డేట్ ఆఫ్ రైటింగ్ ఎగ్జామ్ వచ్చేసి నవంబర్ 10, 2024 తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తామని చెప్పాడు. ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకు మళ్ళీ పీఎస్టీ అండ్ పీఈటీ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నవంబర్ 26 తేదీన కండక్ట్ అయితే చేస్తామని ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. అంటే ఓవరాల్‌గా మనకు ఎగ్జామ్‌కి అండ్ ఫిజికల్ టెస్ట్‌కి 15, 16 రోజులు మాత్రమే టైం ఇది ఇచ్చాడనమాట. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ఎగ్జామ్‌కి అండ్ ఫిజికల్ టెస్ట్ కూడా మీరు ప్రిపేర్ అయితే అవ్వండి. అయితే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే ఒకసారి చూసుకుందాము. ఎలిజిబిలిటీ క్రైటీరియాలోనే వాళ్ళు క్లియర్ కట్‌గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ద క్యాండిడేట్ మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాటిలోనే ఆంధ్ర, తెలంగాణ వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియా వాళ్ళందరూ కూడా. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఇక్కడ ఎవరైతే అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు రూ. 150 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు రూ. 200 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు. ఇక్కడ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు జనరల్ కేటగిరీ కిందకైతే వస్తారు కాబట్టి మీరు రూ. 200 పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫీజు. ఇక నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ ఒకసారి చూసుకుంటే మనకి ఇక్కడ వీడియో కొద్దిగా లెంత్‌గా అవుతుంది. అయినా కూడా మీరు కొద్దిగా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ముందుగా వచ్చేసి మనకు ఫారెస్ట్ గార్డ్ అయితే ఇచ్చాడు. ఓవరాల్‌గా మనకు 27 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ ఇది మనకు ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి డిపార్ట్మెంటు. సాలరీ 21,700 నుండి 69,100 వరకు సాలరీ అయితే వస్తుంది. లెవెల్ 3 కింద. అయితే ఇక్కడ మీకు ముందుగా 35 అండ్ 24 ఉంది కదా! ఇది మీకు పోస్ట్ కోడ్ అనమాట. కాబట్టి మీరు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసేటప్పుడు పోస్ట్ కోడ్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది కాబట్టి కొద్దిగా చూసుకోండి. ఇక నెక్స్ట్ మనకు ఫైర్‌మెన్. ఫైర్‌మెన్ వచ్చేసి 42 పోస్టులు భర్తీ చేస్తున్నారు. అండ్ మనకు కానిస్టేబుల్ సివిల్ వచ్చేసి మనకు 139 పోస్టులు. అండ్ ఏఏపీబీఎన్ మనకు 16 పోస్టులు. అండ్ ఐఆర్‌బీఎన్ మనకు 15 పోస్టులు. ఇవి మనకు స్టేట్‌కి సంబంధించిన పోస్టులు అనమాట ఇవి. బట్ ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. లేడీ కానిస్టేబుల్‌కి 21 పోస్టులు. లాబొరేటరీ అటెండెంట్‌కి వచ్చేసి 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ ఎంటీఎస్‌కి వచ్చేసి 1 పోస్ట్ అయితే ఉందన్నమాట. అంటే ఎంటీఎస్‌లోనే మనకు చాలా డిపార్ట్మెంట్లు అయితే ఉన్నాయి కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎంటీఎస్ చీఫ్ ఎలక్ట్రికల్ ఆఫీసర్ అనమాట. దీనిలోనే 1 పోస్ట్ ఉంది. అండ్ ఎంటీఎస్ వచ్చేసి మనకు డైరెక్టర్ ఆఫ్ ఎలిమెంటరీ మనకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్‌లో 1 పోస్ట్ అంటే 2 పోస్టులు భర్తీ చేస్తా ఉన్నారు సారీ. ఇక్కడ మనకు ఎంటీఎస్ స్వీపర్ వచ్చేసి 1 ఇలా ఈ విధంగా అయితే చూసుకోండి. ఇక్కడ ఎంటీఎస్ డ్రాఫ్టరీ 14 పోస్టులు అండ్ డ్రాఫ్టరీ వేరే డిపార్ట్మెంట్‌లో మళ్ళీ 1 పోస్టు. తర్వాత ఎంటీఎస్ వాచ్‌మెన్ 1 పోస్ట్ భర్తీ చేస్తున్నాడు. తర్వాత ఎంటీఎస్ వర్క్‌షాప్ వర్కర్ అండ్ ఇట్లా ఈ విధంగా మనకు 12 పోస్టులు భర్తీ చేస్తున్నాడు. నోటిఫికేషన్‌లో ఓవరాల్‌గా మనకు 452 పోస్టులు అయితే భర్తీ చేస్తాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు అప్లై అయితే చేసుకోండి.
అండ్ ఇంకోటి ఈ నోటిఫికేషన్‌కి ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో, మనం ఆంధ్ర అండ్ తెలంగాణ వాళ్ళు యూఆర్ కేటగిరీ కిందకైతే వస్తాం కాబట్టి, ఇక్కడ మీరు ఏదన్నా పోస్ట్‌కి అప్లై చేసుకునేటప్పుడు, ఇక్కడ యూఆర్ కేటగిరీలో పోస్టులు ఉంటేనే ఆ కేటగిరీ అయితే అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా ఫారెస్ట్ గార్డ్‌కి అప్లై చేసుకుంటున్నారనుకోండి, ఇక్కడ మనకు యూఆర్ కేటగిరీకి 17 పోస్టులు ఉన్నాయి. కాబట్టి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఫైర్‌మెన్ పోస్టులు ఉన్నాయి. యూఆర్ కేటగిరీకి 7 పోస్టులు ఉన్నాయి. ఈ విధంగా అనమాట. ఇక్కడ యూఆర్ కేటగిరీకి పోస్టులు లేకపోతే మీరు అప్లై అయితే చేసుకోవద్దండి. ఎందుకంటే మనం యూఆర్ కేటగిరీ కిందకైతే వస్తామన్నమాట. అన్‌రిజర్వ్డ్ కేటగిరీ కిందకి అదర్ స్టేట్ వాళ్ళు. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషను, ఏజ్ లిమిటు, వాటితో పాటు ఫిజికల్ హైట్ ఎంత ఉండాలి అనేది ప్రతిది చెప్తాను. ఇక్కడ మనకు పోస్ట్ కోడ్ చూసుకున్నట్లయితే 35 అండ్ 24 ఫారెస్ట్ గార్డ్ పోస్ట్ అనమాట. 10th పాస్ అయి ఉండాలి సింపుల్‌గా ప్రతి ఒక్కరు కూడా. హైట్ వచ్చేసి మేల్ వాళ్ళు 163 సెంటీమీటర్లు అండ్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 150 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ చెస్ట్ విషయానికొస్తే మేల్ వాళ్ళు వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు 79, బ్రీతింగ్ తీసుకుంటే 84 సెంటీమీటర్లు అండ్ గర్ల్స్‌కి వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు 74 సెంటీమీటర్లు అండ్ బ్రీతింగ్ తీసుకుంటే 79 సెంటీమీటర్లు అనేది రావాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఈ పోస్ట్‌కి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఫారెస్ట్ గార్డ్‌కి వాళ్ళకు ఫిజికల్ టెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ మేల్ వాళ్ళు వచ్చేసి 25 కిలోమీటర్లు అండ్ మనకు ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 14 కిలోమీటర్లు అనేది వాకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. మీకు 4 అవర్స్ అయితే మీకు టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అది కూడా చూసుకోండి. సాలరీ వచ్చేసి 21,700 నుండి 69,001 సాలరీ అయితే వస్తుంది. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 32 సంవత్సరాలు ఉంటుంటే ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ఫైర్‌మ్యాన్. దీనికి క్వాలిఫికేషన్ అనేది 10th పాస్ అయి ఉండాలి. అండ్ దీనికి ఓన్లీ మేల్ వాళ్ళు మాత్రమే అప్లై చేయాల్సి ఉంటుందన్నమాట ఫైర్‌మ్యాన్ పోస్టులకు. ఇక్కడ హైట్ విషయానికి వస్తే జనరల్ కేటగిరీ వాళ్ళు 165 సెంటీమీటర్ అనేది హైట్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే 10 కేజీలు ఉన్నటువంటి ఒక వస్తువుని మనం ఎత్తుకొని 100 మీటర్స్‌ని రన్నింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. 1 నిమిషంలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మనం 1500 మీటర్స్ రన్నింగ్‌ని 8 నిమిషాలు 30 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు క్లింబింగ్ రోప్ అయితే ఉంటుంది. ఇది 8 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. తర్వాత హై జంపు 107 సెంటీమీటర్లు అయితే ఇచ్చాడు. అండ్ 3 అటెంప్ట్స్ అనమాట. వాటితో పాటు లాంగ్ జంపు దీనికి 11 ఫీట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. 3 ఛాన్స్‌లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 నుండి 32 సంవత్సరాలు అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి కానిస్టేబుల్, సివిల్, పోలీసు వీటికి ఎవరైతే అప్లై చేస్తున్నారో జనరల్ కేటగిరీ వాళ్ళు హైట్ అనేది 165 సెంటీమీటర్లు అయితే మేల్ వాళ్ళు ఉండాలి. అండ్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 157 సెంటీమీటర్లు అయితే హైట్ అయితే ఉండాలి. ఇక చెస్ట్ వచ్చేసి నార్మల్ ఉన్నప్పుడు 79, బ్రీతింగ్ తీసుకుంటే 84 ఉండాలి. బట్ గర్ల్స్ వచ్చేసి నాట్ అప్లికేబుల్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ మనకు రన్నింగ్ ఏ విధంగా ఉంటుందంటే కనుక 100 మీటర్స్ రన్నింగ్‌ని 16 సెకండ్స్‌లో మేల్ వాళ్ళు అండ్ ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 19 సెకండ్లు. నెక్స్ట్ 1500 మీటర్స్ రన్నింగ్‌ని 8 నిమిషాల మేల్ వాళ్ళు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 800 మీటర్స్ రన్నింగ్‌ని గర్ల్స్ వచ్చేసి 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లాంగ్ జంప్ వచ్చేసి మనకు 11 ఫీటు మేల్ వాళ్ళు, 9 ఫీట్ వచ్చేసి ఫీమేల్ వాళ్ళు ఉండాలి. అండ్ హై జంప్ వచ్చేసి 107 సెంటీమీటర్స్ అనేది మేల్ వాళ్ళు అండ్ 90 సెంటీమీటర్స్ అనేది గర్ల్స్ అయితే మీరు హై జంప్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అది కూడా చూసుకోండి. అండ్ ప్రతిదానికి మీకు 3 ఛాన్స్‌లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 22 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లేడీ కానిస్టేబుల్, సివిల్ పోలీసు క్వాలిఫికేషన్ 10th పాస్ అయి ఉండాలి. అండ్ దీనికి జనరల్ కేటగిరీ వాళ్ళు 157 సెంటీమీటర్లు ఉన్నటువంటి గర్ల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు హైట్ అనేది. ఇక నెక్స్ట్ వీళ్ళకు ఫిజికల్ టెస్ట్ ఏ విధంగా ఉంటుందంటే 100 మీటర్స్ రన్నింగ్‌ని 19 సెకండ్స్‌లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ 800 మీటర్స్ రన్నింగ్‌ని 5 నిమిషాల్లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. హై జంప్ వచ్చేసి 90 సెంటీమీటర్లు, లాంగ్ జంప్ వచ్చేసి 9 ఫీట్ అనమాట. బట్ ఈ రెండిటికి 3 ఛాన్స్‌లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ ఈ పోస్ట్‌కి వచ్చేసి ఏజ్ లిమిట్ 18 నుండి 22 సంవత్సరాలు అయితే కంపల్సరీ అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి మనకు ల్యాబొరేటరీ అటెండెంట్. దీనికి సింపుల్‌గా 10th పాస్ అయితే సరిపోతుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 35 సంవత్సరాలు అయితే ఉండాలి. ఇక దీనికి సాలరీ చూసుకున్నట్లయితే 19,900 నుండి 63,200 సాలరీ అయితే వస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎంటీఎస్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్. దీనికి 10th పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ వాటితో పాటు కొన్నిటికి వేరే దానికి ఐటీ కూడా ఉండాలి చూసుకోండి. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుండి 35 సంవత్సరాలు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వరు. ఎందుకంటే మనం జనరల్ కేటగిరీ కింద అప్లై చేస్తున్నాం కాబట్టి. సాలరీ వచ్చేసి 18,000 నుండి 56,900 సాలరీ అయితే వస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి ప్రతి పోస్ట్‌కి ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు ముందుగా. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు కొన్నిటికి ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. అండ్ కొన్నిటికి ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ అయితే ఉండదన్నమాట. కాబట్టి చూసుకోండి. ఇక్కడ ముందుగా ఇక్కడ మీకు పోస్ట్ కోడ్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ 35 అండ్ 24కి స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 ఉంటుంది. అండ్ 36, 37, 38కి వచ్చేసి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అయితే ఉంటుంది. అండ్ 39, 40కి వచ్చేసి ఓన్లీ స్టేజ్ 1 ఎగ్జామ్ మాత్రమే అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు స్టేజ్ 1లో వచ్చేసి మనకు రైటింగ్ ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. ఇది వచ్చేసి మనకు 200 మార్క్స్ అనమాట. ఇక్కడ మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి కాబట్టి చూసుకోండి. 2 అవర్స్ టైమింగ్ ఇస్తారు. జనరల్ అవేర్నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి.
అండ్ అర్థమెటికల్ అండ్ న్యూమరికల్ అబిలిటీ నుంచి మనకు 50 క్వెషన్లు వస్తాయి. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి మనకు 50 క్వెషన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఓవరాల్‌గా మనకు 200 క్వెషన్లు వస్తే 200 మార్కులకు 2 గంటలైతే మనకు టైమ్ డ్యూరేషన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇది మనకు స్టేజ్ 1 ఎగ్జామ్ అనమాట. అయితే ఇక్కడ మనకు సిలబస్ చూసుకుంటే ఇక్కడ మనకు ఫారెస్ట్ గార్డు అండ్ ఫైర్‌మ్యాను, కానిస్టేబుల్ సివిల్ పోలీసు అండ్ లేడీ కానిస్టేబుల్ అండ్ లాబొరేటరీ అటెండెంట్ ఈ పోస్టులకు ఎగ్జామ్ సిలబస్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయిన తర్వాత మనకు స్టేజ్ 2 అయితే ఉంటుందన్నమాట. ఈ స్టేజ్ 2 అనేది ఫిజికల్ టెస్ట్. ఫిజికల్ టెస్ట్ అనేది మీకు క్వాలిఫికేషన్‌తో పాటే చెప్పాను కదా! ఆ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మనకు ఫిజికల్ టెస్ట్ అనేది ఫారెస్ట్ గార్డ్‌కి, ఫైర్‌మ్యాన్‌కి, కానిస్టేబుల్ సివిల్ పోలీసు వారితో పాటు లేడీ కానిస్టేబుల్‌కి వీటికైతే మాత్రమే ఫిజికల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ ఫిజికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మనకు మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఫిజికల్ టెస్ట్ కండక్ట్ చేసినటువంటి పోస్టులకు మాత్రమే మెడికల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ ఈ మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మన పేరు ఉందంటే గనుక మనకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ హౌ టు అప్లై. హౌ టు అప్లై వచ్చేసి మనకి ఇక్కడ చూసుకుంటే www.apsb.nic.in అనే వెబ్‌సైట్‌లో మాత్రం అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై లాస్ట్ డేట్ సెప్టెంబర్ 9వ తేదీ వరకు. అండ్ ఇంకోటి మీరు అప్లై చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ మీరు సిగ్నేచర్ అనేది బ్లాక్ ఇంక్ పెన్ను తోటి వైట్ పేపర్ మీద మీరు సిగ్నేచర్ చేసి దాన్ని స్కాన్ అయితే చేయాల్సి ఉంటుంది. బ్లాక్ పెన్ మాత్రమే మీరైతే సిగ్నేచర్ అయితే చేయాల్సి ఉంటుంది కాబట్టి చూసుకోండి. అండ్ సిగ్నేచర్ సైజ్ వచ్చేసి 10 KB నుండి 50 KB లోపు మాత్రమే ఉండాలి. ఇక నెక్స్ట్ ఫోటో. ఫోటో వచ్చేసి మనకు రీసెంట్‌గా దిగినటువంటి ఒక ఫోటో అయితే దిగండి. 50 KB నుండి 100 KBలో మాత్రమే ఉండాలి. అది కూడా జేపీజీ గానీ, జేపీఈజీ గానీ, పీఎన్జీ ఫార్మాట్‌లో గానీ మీరైతే అప్లోడ్ అయితే చేయొచ్చు. ఇంత వీడియో మనకు అరుణాచల్ ప్రదేశ్ నుంచి ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి ఫారెస్ట్ గార్డు, ఎంటీఎస్, ఫైర్‌మ్యాను అండ్ కానిస్టేబుల్ పోస్ట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చెప్పాను. మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో కూడా మీరు మెసేజ్ చేయొచ్చు అంటే అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు. అండ్ మీకు ఈ నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో నేను పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టుంటాను. ప్రతి ఒక్కరు కూడా అక్కడ డౌన్లోడ్ చేసుకొని ఒకసారి చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇంకోటి సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా మనకు అరుణాచల్ ప్రదేశ్‌లోనే కండక్ట్ అయితే చేస్తారు. ఎగ్జామ్ కానీ అండ్ ఫిజికల్ టెస్ట్ కానీ మొత్తం కూడా మనకు అరుణాచల్ ప్రదేశ్‌లోనే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.